నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం రోజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు నల్లబెల్లి మండలంలోని రామతీర్థం గ్రామంలో, దుగ్గొని మండలాలలోని రేకంపల్లి గ్రామంలో సోమవారం రోజు భూమి పూజ చేశారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలు, పట్టణంలోని అర్హులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 269 మంది లబ్ధిదారులకు 2,69,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందని అన్నారు. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందకూడదని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు, బీసీ ఇతర సామాజిక వర్గాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పేరవైన మంజుల రఘున రాలేదమ్మా? రఘున నువ్వేనమ్మా? పేరవైన మంజుల నారకపేట్, వక్కల బుచ్చమ్మ నారకపేట, వక్కల బుచ్చమ్మ నారకపేట్, బుచ్చమ్మ. నీలం సరస్వతి శనిగరం, నీరటి సరోజన రీలకుంట. 2023 వరకు గత ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామని చెప్పినారు. ఇల్లు ఇవ్వలేక ఆ యొక్క ప్రజలకి అవకాశం కల్పించలేకపోయినారు. ఎన్నికల ముందు ఏదైతే కొంతమందికి 3 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు మంజూరు చేశారు. కొంతమంది పునాది తీసుకున్నారు, పిల్లర్స్ లేపినారు, కొంతమంది అసలే ప్రారంభించారు. మేము ఈరోజు ఇల్లు 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మంజూరు ఇచ్చి ఈ యొక్క ప్రాక్టీస్ అంతా కూడా మనం ప్రారంభించినప్పుడు వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఎలక్షన్ల ముందు కూడా అడిగినా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు ఇల్లు మంజూరు ఇస్తారా అంటే ఆ రోజు మనం చెప్పినాం. మీకు కూడా ఏదైతే అర్హులైన వారే కాబట్టి ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదు, ఆ యొక్క ఇల్లుకు మంజూరు ఇస్తాం, ఆ యొక్క సదుపాయం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో మొదటి దఫాగా పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ యొక్క గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ కూడా అధికారులు వచ్చినారు. మీరు దరఖాస్తు నుంచి మీ విలేజ్ సెక్రటరీ గారు, ఏదైతే గిరిగారు, మన తహసీల్దార్ గారు, ఏదైతే సంబంధిత అధికారులందరూ కూడా వచ్చి సర్వే చేసి మీ యొక్క గ్రామంలో సుమారు 80 మందికి ఇల్లు కావాలని చెప్పి అందులో ఎంపిక చేయడం జరిగింది. అయితే అందులో మీరంతా కూడా ఇల్లు లేని ఆ యొక్క లిస్టులో మీరందరూ వచ్చినారు. కాబట్టి మీ అందరికి కూడా ఈరోజు ఈ యొక్క గ్రామంలో అందరికి కూడా మంజూరు ఇచ్చినాం. ఈరోజు ముగ్గురు పోస్టానికి కొంతమంది ముహూర్తం బాగుంది నా పేరు మీద అంటే సుమారు 15 మందికి ఈరోజు ముగ్గు పోవడం జరిగింది. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా యొక్క పులుషికో, మన తిరుమల రెడ్డికో, లేకపోతే సమ్మయ్యకో, మరి కట్టరెడ్డికో, మన శోభన్కో ఎవరికి కూడా చాలా అవసరం లేదు. ఇంకా మిగిలిన మర్యాద చేయాల్సిన అవసరం లేదు. ఒక పైసా మీ యొక్క ఇల్లు నిర్మాణానికే ఈ యొక్క డబ్బులు వాడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఆ యొక్క నిర్మాణం చేసుకొని మీరు దరఖాస్తు పెట్టగానే మీ యొక్క ఖాతాలో 4 దఫాలుగా ఆ యొక్క డబ్బు జమ అవుతుంది, ఇల్లు నిర్మాణం చేసుకుంటే అవకాశం ఉంటుందని చెప్పి మీరందరూ కూడా మనవి చేస్తా ఉన్నారు.